కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. రాత్రి సుమారు గంటన్నర పాటు వీరి సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సీట్ల పంపకాల విషయంలో చర్చ జరిగింది. నేడు మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించి ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశమయ్యారు. ఇక ఈరోజు మరొకసారి సమావేశమయ్యే అవకాశం కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, నిన్న దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం కూడా ఈరోజు మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి, పొత్తులు ఒక కొలిక్కి వచ్చినట్లే అనుకోవాలా? సునీల్, మన చూస్తాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా జేపీ నడ్డా తోటి, అమిత్ షా తోటి భేటీ అయిన అంతరం అంటే గంటన్నర పాటు వారిద్దరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితుల పైన ఏదైతే జనసేన, టీడీపీ భాగస్వామ్యంలో బీజేపీతో కలిపి పోటీ చేసి ఏ స్థానాల్లో గెలుపు చర్చగా ఉంటుందనే అంశాలపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన అంటే ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి కూడా చాలా విషయాలను అయితే వారితో చర్చించడం జరిగింది. అదేవిధంగా భాగస్వామ్యంగా ముందుకెళ్లాలనే అంశాలని వీళ్ళు తెర మీద తెస్తూ ఏదైతే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా అటు అమిత్ షాతో, నడ్డాతో కలిసి బీజేపీతో కలిసి జనసేన, టీడీపీ మూడు పార్టీలు కూడా ఏదైతే రానున్నటువంటి 24 ఈ ఎలక్షన్ లో ముందుకు మన పోటీలో నిలబడినట్టయితే విజయం కంపల్సరీగా వస్తుందని, అదేవిధంగా వైసీపీ సర్కార్ దింపగలుగుతామని వారందరికీ కూడా వివరించడం జరిగింది. ఇప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి వివరాలతోటి ఇప్పుడు వీరు ఇచ్చినటువంటి వివరాలను కూడా ఈ రోజు అయితే వారు తగ్గించుకొని ఉన్నారు. ఏ స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది అనే అంశాలపై అయితే పూర్తిగా ఈ పూట ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడుతో కూడా మరలా ఈ రోజు అమిత్ షా, నడ్డా మరియు మరికొంతమంది బీజేపీ పెద్దలైతే మరి ఈ రోజు కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, క్యాబినెట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా మేనిఫెస్టో విషయంలో కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన పూర్తిగా అటు బీజేపీ ఇచ్చేటువంటి అంశాలు కూడా తీసుకుని పరిగణనలో తీసుకుని ముందుకెళ్లాలనే ఆలోచనతో అయితే ఇరు పార్టీల పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మూడు పార్టీలు కలిసి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలనే విధానాన్ని మాత్రం ఇరువురు నేతలు కూడా నడ్డా దగ్గర మరియు అమిత్ షా దగ్గర ఇరువురు కూడా గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి. ఇరువురు కూడా సానుకూలంగానే స్పందించారు. అదేవిధంగా ఈ రోజు పురంధరేశ్వరు కూడా వీరితో పాటు కలిసి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇదంతా కూడా కంప్లీట్ అయితే సాయంత్రం అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా వీరు కలుస్తారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఢిల్లీ పెద్దల చుట్టూతో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం జరుగుతున్న తరుణంలో ఢిల్లీ పెద్దలు ఓకే అంటే కనుక ఈ రోజు అయితే మంచి అంటే మనం చూసినట్లయితే ఈ రోజు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకే అని ఆయన చెప్పినట్లయితే కనుక పొత్తు కుదిరినట్టుగా ప్రకటన చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. సునీల్, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.